హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం శ్రీనివాస మంగాపురం అనే మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే జయకృష్ణ, ఘట్టమనేని అండ్ రాషా తదాని మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. అండ్ మోహన్ బాబు గారు కూడా ఉన్నారు ఈ మూవీలో. ఈ మూవీ డైరెక్టెడ్ బై అజయ్ భూపతి. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది జీవి ప్రకాష్. అండ్ ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే ఏంటి, హీరో ఏమో తిరుపతి వెళ్తాడు. తిరుపతిలో ఒక అమ్మాయిని చూస్తాడు. మన హీరోయిన్ ని చూసిన వెంటనే తనని లవ్ చేస్తాడు. తనని స్టాకింగ్ చేస్తూ ఉంటాడు. తర్వాత అమ్మాయి లవ్ చేసిందా లేదా అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీ టోటల్ గా 2 hours 30 minutes ఉంటుంది. ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ చూసుకున్నట్లయితే అసలు నాకైతే ఎవరి పర్ఫార్మెన్స్ కూడా అంతగా నచ్చలేదు. మెయిన్ గా హీరోని చూసుకున్నట్లయితే జయకృష్ణ, ఘట్టమనేని, అదే మహేష్ బాబు ఎల్డర్ బ్రదర్ ఉంటారు కదా, రమేష్ బాబు గారు, ఆయన సన్ అనుకుంటా. సో నాకైతే అసలు యాక్టింగ్ ఏమీ నచ్చలేదు. అండ్ మెయిన్గా ఎలా చెప్పాలి, అంత మెచ్యూరిటీ ఏమీ లేదు. 26 years ఉన్నాయి అనుకుంటా ఆయనకి, బట్ అంత మెచ్యూరిటీ లేదు యాక్టింగ్ వైజ్గా. అండ్ ఆ ఫ్రేమ్లో కూడా సరిగ్గా నాకు అనిపించలేదు. ఎందుకంటే బియర్డ్ కానివ్వండి, ఆ కర్లీ హెయిర్ అది అంతగా సెట్ అవ్వలేదేమో అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. సో నాకు పెద్దగా ఏమీ నచ్చలేదు ఆయన యాక్టింగ్. మెయిన్గా పోనీ చూడడానికి లుక్స్ పరంగా ఎలా ఉన్నా సరే యాక్టింగ్ కూడా అంతగా లేదు. అండ్ హీరోయిన్ అయితే అసలు చెప్పవసరం లేదు. హీరోయిన్ కూడా నెపోకిటే, ఎవరో కాదు, మన తండన్ ఉంటారు కదా, ఎవరామె, ఓకే, రవీనా తండన్ ఉన్నారు కదా, ఆమె డాటర్ ఈవిడ గార్నియర్ అడ్వర్టైజ్మెంట్ లో అండ్ ఉయ్యమ్మ అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది, దానిలో కూడా కనిపించారు. బట్ ఈ మూవీలో యాక్టింగ్ అంటే కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఓకే అనిపించినప్పటికీ కూడా లిప్సింగ్ అస్సలా లేదు. తెలుసు కదా, ఇంకా బబుల్ గమ్స్ పెట్టి మాట్లాడినట్టే ఉంటుంది. సో అలానే ఉంది. అండ్ ఈ మూవీలో మిగతా కాస్ట్ కూడా అంత ఇంపార్టెన్స్ ఉన్నట్టు కానీ, అంత మంచి క్యారెక్టర్స్ రాసినట్టు కానీ నాకు అసలు ఎక్కడ అనిపించలేదు. మెయిన్లీ దీని బేస్ అంతా కూడా ఒక లవ్ స్టోరీ లానే చూపించారు అనమాట. సో దానివల్ల మిగతా కాస్ట్ అంత ఇంపార్టెన్స్ కూడా పెద్దగా ఏం లేదు. అండ్ మెయిన్గా ఈ మూవీలోని ఏంటంటే బిల్డప్పే అనమాట. హీరో ఏదో పెద్ద తోపు తురుము అన్నట్టు ప్రతిదానికి బిల్డప్పే ఇచ్చారనమాట. నాకైతే ఒక స్టేజ్లో అనిపించింది, ఎందుకు బాబా ఇలాంటి బిల్డప్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు అన్న ఫీలింగ్ అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా హీరో స్టాక్ చేసినట్టు చూపిస్తారు, సెకండ్ హాఫ్ అంతా హీరోయిన్ స్టాక్ చేసినట్టు చూపిస్తారు అనమాట. ఇంకా మన తెలుగు మూవీస్లోనే కాదు, ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఈ స్టాకింగే లవ్ అని చెప్పి ఎప్పుడు చూపించడం ఆపేస్తారో అప్పుడు మూవీ ఇండస్ట్రీ బాగుపడుద్ది. ప్రతిదానికి ఎవరైతే స్టాక్ చేస్తారో లేదా భయపడతారో అలాంటి వాళ్ళనే మళ్ళీ రివర్స్లో వెళ్ళి అమ్మాయిలు లవ్ చేయడం మాత్రం ఆపట్లేదు ఎక్కడ చూసినా. సో నాకైతే ఆ కాన్సెప్ట్ చాలా చిరాగ్గా అనిపించింది. అండ్ ఈ మూవీలోని కాస్టింగ్ అలాగే ఉంది, అంతగా ఏమీ బాగాలేదు. పోనీ మ్యూజిక్ బాగుందంటే అసలు మ్యూజిక్ సాంగ్స్ అసలు ఏమీ బాగాలేవు. జీవి ప్రకాష్ అంట అసలు ఏమీ బాగాలేదు. నాకు ఎందుకు తీసుకున్నారా బాబాయ్, ఏం చేస్తున్నారా బాబాయ్ అన్నట్టు అనిపించింది. లాస్ట్లో ఏదో ఒక సాంగ్ వచ్చింది, అది కొంచెం ఓకే ఏమో. అది కూడా కొరియోగ్రఫీ చూడడానికి ఎలా ఉందంటే, ఆ ఆంధ్రుడు మూవీలో సాంగ్స్ ఉంటాయి కదా, వీజాలో ఒక సాడ్ సాంగ్ ఉంటుంది. సో ఆ సాంగ్ లో తీసేదనమాట. నాకైతే కొంచెం అన్నా ఏదో క్రియేటివిటీగా కొంచెం మంచి పాటలైనా తీయండి రా బాబాయ్, చూడడానికి బాగాలేదు, వినడానికి బాగాలేదు, అసలు ఎందుకు తీస్తున్నారు రా బాబాయ్ అన్నట్టు అనిపించింది. సో అది కూడా నాకు నచ్చలేదు. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది అజయ్ భూపతి. ఆయన ప్రీవియస్ మూవీస్ నాకు RX-100 మూవీ చాలా చాలా ఇష్టం. దాని తర్వాత మహాసముద్రం అని ఒక మూవీ చేశారు. అండ్ మంగళవారం కూడా మంచి కాన్సెప్ట్ వైజ్ మూవీ చేశారు. మరి ఎందుకు ఇలాంటి మూవీ తీసుకున్నారు అన్నది నాకు అసలు అర్థమే కాలేదు. రెగ్యులర్గా తీసే ఆ హీరో బిల్డప్స్ ఇచ్చి కమర్షియల్ మూవీస్ తీస్తారు కదా, సో అలాంటి మూవీలానే అనిపించింది. అస్సలు ఒక మంచి ఇన్స్టెంట్ కూడా లేదు ఈ మూవీలో చూడడానికి. అంటే ఓ వావ్ ఇది బాగుంది, పోన్లే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఉంది అని ఏం అనిపించలేదు. సో నాకైతే డైరెక్షన్ పరంగా కూడా అసలు మూవీ నచ్చలేదు. అసలు ఎప్పుడో 30 years క్రితం తీసిన నార్మల్ కమర్షియల్ మూవీ కూడా ఇంకా ఈ మూవీ మీద బెటర్గా ఉంటుంది అని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. అంతగా అస్సలు బాగాలేదు. సో ఈ మూవీలో ఏమీ బాగున్నాయంటే ఏమీ బాగాలేదు. నాకైతే అసలు పర్టికులర్లీ ఏమీ నచ్చలేదు. అండ్ ఇవన్నీ కాకుండా నేను రీసెంట్గానే చెప్పాను అనమాట వేరే వీడియోలో, ఏ మూవీ చూసినా సరే హీరో గతం మర్చిపోవడం లేదా హీరోయిన్ గతం మర్చిపోవడం ఇవే పెడుతున్నారు. నేను ఆల్మోస్ట్ ఒక ఇయర్లోనే 4-5 మూవీస్ చూశాను. అండ్ ఈ మూవీలో కూడా అదే పెట్టారు. నేను యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే గెస్ట్ చేసేసాను ఇదే అవుతుంది అని. మళ్ళీ అదే పెట్టాను. నాకైతే అనుకున్నాను. సో చాలా హెడేక్. ఈ మూవీని 2.5 hours ఎలా డ్రాగ్ చేశారో నాకు అర్థం కాలేదు. అట్లీస్ట్ 2 hours అంటే ఏదో టైం పాస్ కన్నా చూడొచ్చు అని సజెషన్ అయినా ఇచ్చేదాన్ని. బట్
నా వల్ల కాదు, నేను ఆ సజెషన్ కూడా ఇవ్వలేను. బట్ మీలో కృష్ణ ఫ్యామిలీకి ఫ్యాన్స్, మీ మహేష్ బాబు ఫ్యాన్స్, లేదా మేము చూస్తాము, ఏదో ఒకసారి ట్రై చేస్తాము, ఎలా ఉన్నా సరే పర్లేదు అనుకుంటే మాత్రం మీరు ట్రై చేయొచ్చు. ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.